రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇంటి దగ్గర రోడ్డుకు అడ్డంగా గేటు వేసేసి ఇన్నాళ్ళు దాదాపు 5 ఏళ్ల పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించినటువంటి ఘటన చూశాము. అయితే ఇటీవల రాజకీయ పార్టీలు చేసినటువంటి ఆందోళన క్రమము అలాగే కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు సైతం ఈ రోడ్డు గేట్లు తెరిచేసి ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలతో గేట్ అయితే తెరిచారు. దాదాపు రాయల్ నగర్ నుంచి మారుతి నగర్కి మధ్య లింక్ రోడ్ ఇది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 20 లక్షలతో ఏర్పాటు చేసినటువంటి సీసీ రోడ్ ఇది. ఇలాంటి రోడ్డును ఆక్రమించుకొని ఇన్నాళ్ళు తన సొంత ఇంటికి వెళ్ళేదానికి మార్గంగా ఏర్పాటు చేసుకొని గేట్లు పెట్టేసి ప్రజలకు ఎవరికి రాకపోకలకు లేకుండా చేసినటువంటి ఘటన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కొనసాగిస్తూ వస్తారు. అయితే హైకోర్టు ఆదేశాలతో గేట్స్ అయితే ఓపెన్ చేశారు. అయితే ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించబడిందే కానీ ఈ మార్గంలో ఆఫీస్కి వెళ్ళేసరికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి కొత్తగా మరో గేటు రాత్రి ఏర్పాటు చేసి రోడ్ లాక్ చేసేశారు. అయితే పోయిన వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా తిరిగి వెనక్కి రిటర్న్ అయ్యే పరిస్థితి కనబడింది. మనమే చూసాం. ఇదివరలో నేరుగా మారుతి నగర్కి వెళ్ళే ప్రజలందరూ కూడా రోడ్డు మార్గం మధ్యలో క్లోజ్ చేసి ఉండడంతో తిరిగి వెనక్కి వచ్చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలను సైతం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ధిక్కరించారని చెప్పేసి స్థానికులు సైతం పేర్కొంటున్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు స్థానికులు, వాళ్ళని కూడా మాట్లాడదాం. తిరుపతి మారుతి నగర్కి రాయల్ నగర్కి మధ్య లింక్ రోడ్డుగా ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గాన్ని ఇన్ని రోజులు ఆక్రమించుకొని క్లోజ్ చేసినటువంటి మార్గాన్ని హైకోర్టు ఆదేశాలతో తెరిచారే కానీ ప్రజలకు అందుబాటులోకి నేటికి కూడా రాలేదని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే మనతో పాటు ఉన్నటువంటి స్థానికులు సైతం వీరున్నారు. వారిని అడిగి, సార్ ఇవాళ ఈ మారుతి రోడ్డు ఎలా ఉంది, మీకు సౌకర్యంగా ఉందా, ఏంటి సార్ మీరు ఎలా భావిస్తున్నారు? ముఖ్యంగా ఇక్కడ మేము స్థానికంగా ఉండేవాళ్ళము 2019లో ఈ అక్రమంగా ఎందుకంటే ఒక వ్యక్తి కోసము ఈ సిమెంట్ రోడ్డు అంటే ఆయన ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండు నెంబర్ 2గా వెలుగుతూ కూడా ప్రభుత్వానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ప్రభుత్వ నిధులతో ఈ విధంగా అక్రమం చేసుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి బాధపడేందంటే ప్రజలకు పన్నులు కట్టేది వచ్చి ప్రభుత్వానికి పన్నులు కట్టి ప్రభుత్వాన్ని బలోపేతం చేసే వ్యక్తులంతా కూడా సామాన్య వ్యక్తులు. వీళ్ళంతా పన్నులు కడితే రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ప్రత్యేకించి వారి కుమారుడు వాళ్ళ తమ్ముడు ఇంట్లో 3 రాజకీయ నాయకులు ఉండి తిరుపతి ముత్యారెడ్డిపల్లి 18వ వార్డుకి సంబంధించి రాయల్ నగర్ అనేది ఇక్కడి నుంచి పడమరగా ఉండే మారుతి నగర్కి ఈ కనెక్టివిటీ రోడ్డు ఉంటే మేము ఇదివరకు ఎప్పుడు పోయేవాళ్ళము. కానీ ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో సాక్షాత్తు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో 2 టెండర్లు వేసుకొని 20 లక్షల రూపాయలు, 9,50,000 రూపాయలు ఒకటి, 10,50,000 రూపాయలు మేము 2 కూడా ఆర్టీఏ ద్వారా తీసుకొని సమాచారం తీసుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా 1వ తేదీ 7వ నెల అంటే ఈ నెల 7వ తేదీ 7వ నెలలో మేము కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దీని మీద చర్య తీసుకోండి, ఇది పబ్లిక్ ప్రాపర్టీ అండి, ఇదేం ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వము ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రతి పైసాని కొంతమంది వ్యక్తులు వాళ్ళ కొడుకులు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ఈ రోడ్డు మార్గం తెరిచారు. అయితే మళ్ళీ కొత్తగా గేట్ ఏర్పాటు చేసి దీన్ని ఎలా భావించాలి? అదే ఈరోజు మేము కూడా మీ దృష్టికి మీడియా ద్వారా సమాధానం తీసుకొచ్చేదంటే ప్రభుత్వానికి ఒక కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు, అయ్యా దీన్ని మీరు తెరిపించండి మంత్రి రామచంద్రరెడ్డికి చెప్పనేసి. కమిషనర్ ఏం చెప్తున్నారు, డే మార్నింగ్ ఈవినింగ్ వరకు ఈ కమిషనర్ గేట్లు తెరిచిపెట్టి నాకు ఫోటో అప్లోడ్ చేయమంటారు. కానీ అధికారులు ఏం చేస్తున్నారు, మర్చిపోయినారు. ముందర గేట్ తెరిచారు, ఇప్పుడు మేము కూడా వెళ్ళొచ్చాము, కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, గేట్లో ఓపెన్ చేయడం లేదు. అంటే మేము వ్యక్తిగతంగా పోతే ఏం చేస్తారు, దాడులు చేస్తారు, ఇది మీరు తప్పు, మీరు రాకూడదు అంటారు. ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని కొత్త కమిషనర్ నారాయణరెడ్డి మౌర్య గారు బాధ్యత తీసుకొని ఈ గేట్ను తెరిపించి ప్రజల సౌకర్యార్థం 2 ఏరియాలు ముఖ్యం చేసి కోర్టు యొక్క తీర్పును గౌరవించి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖచ్చితంగా దాన్ని ఒబే చేసి ఈ రోడ్డుని తక్షణం అమలులోకి తీసుకొస్తే ఇటు రాయల్ నగరు అటు మారుతి నగర్ ప్రజలంతా కూడా ఈ 20 లక్షల రూపాయల రోడ్డుని వాడుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళ రోడ్డు మార్గము సౌకర్యంగా ఉంది, ఏర్పాటు చేసినంత బాగానే ఉంది. అయితే ఇక్కడ ఈ ఎంట్రన్స్లో అలాగే వెనక పక్క ఎంట్రన్స్లో 2 గేట్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కొత్తగా మధ్యలో కూడా గేట్ వేస్తారు. దీని ఎలా భావించాలి? మేమంతా కూడా స్థానికులు ఉండేవాళ్ళు రోడ్లు వాడుకొని మొదలు పెడితే నేను రాత్రి వస్తే కూడా
అన్ని తెరిచున్నారు. ఈరోజు పొద్దున వాళ్ళ ప్రత్యేక సిబ్బంది చేసుకొని కూడా ఇంకో గేట్ అదనంగా పెట్టారు. అంటే వీళ్ళు ఎంత దౌర్జన్యం అంటే ప్రజాస్వామ్యంలో ఉండేమో తిరుపతి మహారాణ కాపురం ఉంటారు, రాజకీయాలు పుంగనూరులో చేస్తారు, తిరుపతిలో కాపురాలు ఉంటారు. తిరుపతిలో ఇక్కడ తిరుపతి స్థానిక ఉండే వ్యక్తుల్ని రానియకుండా ఏదో ఒక రాజస్థాన్ ఎడారిలాగా ఎవరు రానియకుండా మనుషులు రానియకుండా అంటే ఏం జరుగుతుందో తెలియదు. అంటే రాకపోకలకి ఇట్లా ఆటంకం కలిగించేదాని వల్ల మీరు ఎలా మేము దీన్ని ఖచ్చితంగా మళ్ళీ కమిషనర్ గారికి ఇప్పుడు మేము ఫోన్ చేస్తాము. ఇది మీరు చెప్పింది పేపర్కే పరిమితం అయ్యింది, ఫిజికల్గా అమలు కావడం లేదు. దయచేసి ఇమీడియట్గా మీరే బాధ్యత తీసుకొని 2 వ్యక్తులు పెట్టి ఈస్ట్ ఎంట్రన్స్లో ఒకరిని వెస్ట్ ఎంట్రన్స్లో ఒకరు పెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొచ్చి మున్సిపల్ అధికారులు కూడా రోజుకు 2 సార్లు ఈ దారిలో పోయి ప్రజలందరికీ చైతన్యపరిచి ఈ రోడ్డు మనందరిది, అందరూ వాడుకోవాలని కూడా మున్సిపల్ అధికారులు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మున్సిపల్ అధికారులు కూడా పొద్దునపూట ఆఫీస్కి ఈ రోడ్లో పోవాలి, మళ్ళీ లంచ్కి ఈ రోడ్లో రావాలి, మళ్ళీ సాయంత్రం ఈ రోడ్లో పోవాలని కోరుకుంటే మీతో పాటు మేము కూడా తిరిగి అందరికీ అందుబాటులో తీసుకొచ్చి 20 లక్షల రూపాయల ప్రజాధనాన్ని పబ్లిక్ రోడ్గా వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ కూడా ఈ రోడ్డుకి మార్గంలో ఆనుకునే వెస్ట్ సైడ్లో ఆమె వాళ్ళ నివాసం ఉంది, బంగ్లా ఉంది, మున్సిపల్ కమిషనర్ బంగ్లా ఉంది. ఇదే మార్గం కూడా వచ్చిపోతూ ఉంటే ప్రజలకు అవేర్నెస్ వస్తుంది, ప్రజలకి రోడ్డు సౌకర్యంగా అందుబాటులోకి వస్తుందని చెప్పి భావన అయితే స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టి గేట్లు మరి తెరిపించాలి, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని చెప్పేసి స్థానికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.